ఆదిలాబాద్ కేశవపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో అటవీ శాఖ అధికారుల సోదాల కోసం వెళ్లారు. అక్రమ కలప నిల్వలు ఉన్నాయనే సమాచారంతో అటవీ శాఖ అధికారులు గ్రామానికి వెళ్లారు. కేశవపట్నంలో భారీగా కలపను పట్టుకున్నారు. పోలీసులు అటవీ శాఖ అధికారుల సంయుక్తంగా దాడులు చేపట్టడంతో ఆగ్రహంతో ఊగిపోయిన కొంతమంది స్థానికులు తిరగబడ్డారు. అధికారులపై రాళ్లు రువ్వారు. స్థానికులు ఫారెస్ట్ వాహనంపై దాడికి దిగారు. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాము. అక్కడ స్థానికులు పోలీసులపై దాడి చేస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము. గ్రామంలో అటవీ శాఖ అధికారుల సోదాల కోసం వెళ్లారు. అక్రమ కలప నిల్వలు ఉన్నాయనే సమాచారంతో అటవీ శాఖ అధికారులు గ్రామానికి వెళ్లారు. కేశవపట్నంలో భారీగా కలప పట్టుకున్నారు అధికారులు. పోలీసులు అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు చేపట్టడంతో ఆగ్రహంతో ఊగిపోయిన కొంతమంది స్థానికులు తిరగబడ్డారు. దానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ దృశ్యాలు ఎన్టీవీ స్క్రీన్పై చూస్తూ ఉన్నాము. అధికారులపై రాళ్లు రువ్వారు అక్కడి స్థానికులు. ఫారెస్ట్ వాహనంపై దాడికి దిగారు. ఫారెస్ట్ వాహనం ముందు అద్దం పగిలిపోయిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. పోలీసులు కూడా అక్కడ స్థానికులకి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అక్కడ స్థానికులు కూడా పోలీసులతో వాగ్వాదం దిగుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఎక్స్క్లూజివ్గా ఎన్టీవీ స్క్రీన్పై కేశవపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో అటవీ శాఖ అధికారులు సోదాల కోసం వెళ్లారు. అక్రమ కలప నిల్వలు ఉన్నాయి అనే సమాచారంతో అటవీ శాఖ అధికారులు ఆ గ్రామానికి వెళ్లారు. అయితే కేశవపట్నంలో భారీగా కలపను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా ఈ దాడులు చేపట్టడంతో ఆగ్రహంతో ఊగిపోయిన కొంతమంది స్థానికులు పోలీసులపై తిరగబడ్డారు. అధికారులపై రాళ్లు రువ్వారు. అయితే ఫారెస్ట్ వాహనం ధ్వంసమైంది. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాము. అధికారులపై అక్కడి స్థానికులు దాడులు చేస్తున్న దృశ్యాలు కూడా, రాళ్లు రువ్వుతున్న దృశ్యాలు కూడా ఎన్టీవీ స్క్రీన్పై చూస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ సారంగపాణి ఉన్నారు. సారంగపాణి, అటవీ శాఖ అధికారులు సోదాల కోసం వెళ్తే కేశవపట్నంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం ఎన్టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా. అప్డేట్స్ ఏంటి సారంగపాణి? రఫీ, ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నం గ్రామానికి ఉదయం వేళల్లో అటవీ శాఖ అధికారులు వెళ్లడం జరిగింది. అయితే నిన్న ఆ కలపను ఏదైతే అడవిని నరికేసి కలపను తీసుకెళ్లారనే సమాచారంతో తెల్లవారుజామునే అటవీ శాఖ అధికారులు గ్రామానికి చేరుకున్నారు. అయితే వెళ్లిన వెంటనే అక్కడ కొన్ని దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో తీసుకొచ్చే క్రమంలో స్థానికులు అటవీ శాఖ అధికారులకు ఎదురు తిరిగారు. ఈ క్రమంలోనే చిన్న చిటిక అంతా కలిపి అటవీ శాఖ అధికారులపై దాడులకు దిగారు. ఎదురు తిరిగిన వాళ్ళంతా వాహనాలపై రాళ్లు రువ్వడంతో పాటు ఇద్దరు ఫారెస్ట్ సిబ్బందికి గాయాలు సైతమయ్యాయి. ఆ దాడిలో అటవీ శాఖ అధికారులు వెళ్తున్న క్రమంలో వీళ్ళు అడ్డుకోవడం దారితీసింది. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అటవీ శాఖ అధికారులు వెళ్లి వాళ్ళ ఇళ్లలో అక్రమంగా నిల్వ ఉంచిన కలపను స్వాధీనం చేసుకున్నారు. ఒక ట్రాక్టర్ లో వేసుకొని వస్తున్న క్రమంలో సైతం వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కానీ పోలీసులు చొరవ తీసుకోవడం, అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా కలిసి ఆ కల్పను తీసుకొని బయటకు రావడం జరిగింది. అయితే కల్ప స్మగ్లర్లకు సంబంధించి ఒక ఇద్దరిని గుర్తించినట్టుగా అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. అందులో ఒకరిని పట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఉద్రిక్త నెలకొందని అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. కాసేపటి క్రితం ఇచ్చోడకు అక్కడ స్వాధీనం చేసుకున్న కలపను పోలీసుల సమక్షంలో తీసుకొచ్చి ఇచ్చోడ రేంజ్ ఆఫీస్ కు తరలించారు. ప్రస్తుతానికైతే పరిస్థితి కొంత ఇబ్బంది లేకుండా మారిందని అయితే అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. అటవీ శాఖ అధికారులు ఇద్దరు గాయపడ్డ సిబ్బందిని మాత్రం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భారీ స్థాయిలో కలపను మాత్రం స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ కేశవపట్నం అదేవిధంగా గుణాలకు ఒక చరిత్ర ఉంది. ఇక్కడికి ఏ శాఖ అధికారులు వెళ్ళినా కూడా అక్కడి నుంచి బయటకు రావాలంటే కొంత గగనమైన పరిస్థితి. ఇట్లాంటి క్రమంలోనే అటవీ శాఖకు సంబంధించిన అధికారులు కలపను ఏదైతే వాళ్ళు స్థానికులు డంప్ చేశారనే సమాచారంతో దాడులు నిర్వహించగా వాళ్ళని అడ్డుకోవడం, ఈ పరిస్థితి ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. కొంతమంది రాళ్లు సైతం రువ్వడం జరిగింది. ఫారెస్ట్ సంబంధించిన వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. దీనికి సంబంధించి పోలీసుల విచారణ అయితే కొనసాగుతుంది. రఫీ, क्या 15 लाख आगे